నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నా ఈ ఛానల్లో మీరు వినే ప్రతి కథ నేను స్వయంగా రచించినది. మీరు కనుక ఈ కథలని ఇష్టపడితే ఒక చిన్న సాయం చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క క్లిక్ నా దగ్గర ఉన్న కథలలో మరిన్ని విభిన్నమైన భావోద్వేగాలను నవరసాలను చొప్పించి మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణ అవుతుంది. మీ సహాయమే నాకు ప్రోత్సాహం. కావున వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా కథాయాత్రలో భాగస్వాములవ్వండి. వినండి, వింటూనే ఉండండి. నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 93. నీహార్ తన గదిలో బోన్లో పురిలా అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అర్ధరాత్రి 2 గంటలు దాటిపోయింది. ఇంకా గదికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నట్టు ఈ అమ్మాయి? కోపంగా అనుకున్నాడు తనలో తానే. ఇక లాభం లేదు అనుకున్న అతను విసురుగా గది బయటికి వచ్చి ఆమెను వెతకడానికి బయలుదేరాడు. అందరి ముందు ఆమెను భుజం మీద వేసుకురావడానికి కూడా వెనకాడదలుచుకోలేదు అతను. అప్పుడు అతనికి కుడి చేతి వైపు ఉన్న కారిడార్లో నుంచి సన్నగా మాటలు వినిపించాయి. కనుబొమ్మలు ముడిచి అనుమానంగా చూస్తూ అటు నడిచాడతను. అక్కడ కనిపించిన దృశ్యం అతనికి ఎంత షాక్ని కలిగించిందంటే మాటలు మర్చిపోయాడు కొన్ని క్షణాలతను. ఆలేహ్య దీపాంకుర చెవి మెలిపెడుతోంది లిటరల్గా. అతను భయంగా చూస్తున్నాడు ఆలేహ్య వైపు. ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చా? ఆ నిశ్శబ్దంలో ఖంగుమన నీహార్ కంఠం వాళ్ళిద్దరినీ ఉలిక్కి పడేలా చేసింది. నీహార్ అన్నయ్య, తడబడిపోతూ అన్నాడు దీపాంకుర్. ఒక కనుబొమ్మ పైకెత్తి చూశాడు అతని వైపు నీహార్. అన్నయ్య అని నోరు తెరిచేంత వరకు ఒక్కసారి కూడా పిలవని అతను ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రేమంతా అరువు తెచ్చుకుని మరీ ఆ పిలుపులో రంగరించిపోసిన ఫీలింగ్ కలిగింది అతనికి. ఈ కొత్త ట్విస్ట్ ఏంటో అర్థం కాలేదు నిహార్కి. నోరు విప్పుతావా లేక ఇలానే నీ చేత చెప్పించినా? పెదాలు బిగించి అంటున్న ఆలేహ్య వైపు వింతగా చూశాడు నిహార్. ఇలా కారిడార్లో బాగోతాలు ఆ దెయ్యంగాడు విషయం విన్నాడంటే అందరికీ ప్రమాదం, చెప్పాడు సన్నగా దీపాంకర్. అయితే టార్సాన్, సారీ ప్రిన్స్తో పోయి విషయం చెప్పు అంటూ అతని చెవి వదిలిపెట్టింది. ఎర్రబడిపోయిన చెవిని రుద్దుకుంటూ నిహార్ వైపు చూశాడతను. తన నడుం మీద చేతులు వేసుకుని అతని వైపు కోపంగా చూస్తున్న ఆలేహ్య వైపు అయోమయంగా చూశాడు నిహార్. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఊహించడానికి ప్రయత్నించాడతను. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆమె ఈసరికి తన సూట్లో బుద్ధిగా తన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అందరూ చూసేలా తను ఆమె తలుపు తట్టాలి. ఆమె తనని లోపలికి అనుమతించి తలుపు గడియ వేసుకోవాలి. తను ఉదయం ఎవరూ చూడకుండా ఆమె గదిలో నుంచి తన గదిలోకి వెళ్తున్నట్టుగా నటించాలి. మరి మధ్యలో దీపంగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నేను మీతో మాట్లాడాలి, చెప్పాడు తడబడిపోతూ దీపాంకుర్. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడుకుందాం చెప్పి ఆమె వైపు అడుగులు వేశాడు నీహార్. దీపాంకుర్కి వేటకు సిద్ధమైన మృగరాజు గుర్తొచ్చాడు నీహార్ని చూస్తే. అప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కి వేశాడు. నొసలు ముడివేసింది ఆలేహ్య. దీపాంకుర్లో మార్పు నీహార్ గమనిస్తాడనుకుంది. వెంటనే ఆసక్తిగా ఏమైందని అడుగుతాడని అనుకుంది. కానీ ఇలా రమ్ము తాగిన గుర్రంలా తన వైపు దూసుకొస్తాడని ఊహించలేదు. ఆమె గొంతు తడారిపోయింది. అరచేతులు చెమటలు పట్టేశాయి. అతను వస్తున్న స్పీడ్ని బట్టి ఇక్కడే ఏదో చేసేసేలా ఉన్నాడు. తను ఓవర్గా తనని తాను అంచనా వేసుకుందా ఏంటి? టార్సాన్ లాంటి అడవి మనిషిని తాను కంట్రోల్ చేయగలదని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో యాక్ట్ చేసింది. ఇప్పుడు తన ప్లాన్ విన్నాక తనని సర్ఫ్ నీళ్లలో ముంచి ఉతికారేస్తాడేమో. అమ్మో, ఆ ధనుష్ కోటిగాడి దగ్గర షెల్టర్ తీసుకోవడం ఉత్తమం అనుకుంటూనే హఠాత్తుగా వెనక్కి తిరిగింది. ఒరే డిప్పగా, నీ బాధలు నువ్వు పడు, నే పారిపోతున్నా. సిక్కు లేకుండా తన గౌన్ 2 చేతులతో కొద్దిగా పైకెత్తి పట్టుకుని పరుగు అందుకోబోయింది. అమ్మో, నా వల్ల కాదు. ప్రిన్స్ మామూలుగా ఉంటేనే ఎదురుగా నిలబడడం కష్టం. ఇప్పుడు ఏం జరిగిందో ఏమో, పూర్తిగా ఫౌల్ మూడ్లో ఉన్నాడు. నేను రేపు మాట్లాడతా అంటూ ఆలేహ్యతో పోటీ పడుతూ అక్కడి నుంచి పరుగందుకున్నాడు దీపాంకర్. ఇద్దరు ఒలింపిక్స్లో పాల్గొంటున్న అథ్లెట్స్లా ఒకరిని మించి ఒకరు వేగంగా పరుగు తీయడానికి ట్రై చేశారు. ఆలేహ్యకి గౌన్ కాళ్ళకి అడ్డం పడడంతో ముందుకు తూలిపోయింది. బలమైన చేతులు ఆమె నడుముని పట్టుకునే ఆపడమే కాదు, విసురుగా ఎత్తి భుజం మీద వేసుకున్నాయి. ఆమె గింజుకుంటున్నా అస్సలు వినిపించుకోలేదు నీహార్. తన గదివైపు నడిచాడు. లోపలికి వెళ్ళాక కూడా ఆమెను కిందకి దింపలేదు. బలంగా తలుపు మూసి లాక్ చేసి విసురుగా పడక గదిలోకి నడిచి ఆమెని మంచం మీద కుదేశాడు. ఇప్పుడు చెప్పు, ఏం జరుగుతోంది? కోపంగా అడిగాడు. దీపాంకుర్ గాడు
ఆలు అని తన చిట్టి మరదల్ని ముద్దుల భార్యని పిలవడం అతనికి ఇంకా మింగుడుపడని విషయం. స్ప్రింగ్ బెడ్ కావడంతో అతను ఆమెని విసురుగా పడేయడం వలన పైకి కిందకి ఎగిరింది ఆలేహ్య. అంత భయంలోనూ గోలీ సోడా కొట్టినట్టు కిసుక్కున నవ్వింది. అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది. నేనిక్కడ టెన్షన్ పడి చస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఒక కనుబొమ్మ పైకెత్తి విసురుగా అడిగాడు. పరుపు భలే ఉంది బావా అంటున్న ఆమెను చూసి ఇక సహనాన్ని కోల్పోయాడతను. విసురుగా ఆమె మీదకి దూకాడు. కెవ్వున అరిచేలోపుగా ఆమెను పూర్తిగా ఆక్రమించుకోవడం, తన పెదాలతో ఆమె పెదాలని మూసేయడం జరిగింది. ఆమెకి తేరుకునే అవకాశం ఇవ్వలేదతను. జడివానే ఆమెని కోరికల వరదలో ముంచేశాడు. సుడిగాలిగా మారి ఆమెని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. తనని అంతలా కవ్వించిన ఆమె ఒంటి మీద గౌనుని అధోగతి పాలు చేసేసిన అతన్ని అదుపు చేయడం ఆమె వల్ల కాక అతని కోరికల ప్రవాహపు వేగానికి తల వంచింది. కళ్ళు మూసుకుని ఆనందంగా అతనికి లొంగిపోయింది. 2 గంటల తర్వాత కానీ ఆమెకి నోరు విప్పే అవకాశం రాలేదు. దాహం. నిద్రమత్తులో మునిగిన ఆమె వైపు ప్రేమగా చూసి చిన్నగా నవ్వాడు నిహార్. ఈ పిల్ల తనలో మృగాన్ని తట్టిలేపుతుంది. తన మీద తనకి అస్సలు అదుపుండదు అనుకుంటూ లేచి డ్రెస్ చేసుకుని మంచినీళ్ళ సీసా అందించాడు ఆమెకి. 10 మైళ్ళు ఆగకుండా పరిగెత్తుకుని వచ్చిన దానిలా గటగటా మొత్తం సీసా అవగొట్టేసింది ఆలేహ్య. అతను ఆమెనే కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. మెల్లమెల్లగా కోరిక తిరిగి అతన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. చిన్నగా తల విదిలించి చూపు తిప్పుకున్నాడు అతను. ఇద్దరికీ కనీసం 3 గంటల నిద్రైనా అవసరం. ముఖ్యంగా ఆమెకి రేపు చాలా పని ఉంది అనుకున్న నిహార్ మెల్లమెల్లగా తన కోరికలకు కళ్ళం వేశాడు. ఇప్పుడు చెప్పు, దీపాంకుర్తో ఏం ప్లాన్ వేస్తున్నావు అడిగాడు సీరియస్గా. నిద్రలో కూరుకుపోతున్న కళ్ళు ఒక్కసారిగా పత్తికాయల్లా విచ్చుకున్నాయి ఆమెకి. నిద్ర మొత్తం హూష్కాకి అయిపోయింది. వాడి పక్కన నిలబడినందుకే ఇలా వైల్డ్గా ప్రవర్తించాడు తనతో. ఇక తాను చేసిన పని తెలిస్తే, నాకు నిద్రొస్తోంది, నేను గదికి వెళ్ళిపోతా చెప్పి మంచం దిగబోయి తన పరిస్థితి గుర్తొచ్చి చప్పున కాళ్ళని దుప్పటిలోకి లాక్కుంది. కనుచూపు మేరలో ఎక్కడా తన శరీరాన్ని కప్పి తన అభిమానాన్ని రక్షించే బట్టలు కనిపించలేదు. వెళ్ళు, నిరభ్యంతరంగా వెళ్ళు, నాకు కూడా నిద్రొస్తోంది గట్టిగా ఆవలిస్తూ అన్నాడు నిహార్. ఆమె దుప్పటి నిండుగా చుట్టుకుని మంచం దిగబోయింది. నాకు బాగా చలిగా ఉంది, ఆ దుప్పటి ఇచ్చేసి వెళ్ళు అంటూ తన కాళ్ళ దగ్గర పడి ఉన్న ఆమె బట్టలని నీట్గా మంచం కిందకి తోసేశాడు ఆమెకి కనిపించకుండా. మంచం హెడ్ బోర్డుకి వేళ్లాడుతున్న అతని షర్ట్ అందుకోబోయింది. నా దుప్పటి నాకు ఇచ్చే, నాకు కోపం వచ్చింది, నీకు నా షర్ట్ ఇవ్వను ఖచ్చితంగా చెప్పేశాడు. మీకు మతిపోయింది, టార్జాన్ మీరు, నేను కాదు, అలా ఎలా వెళ్తాను దబాయిస్తూ మంచం వెనక్కి జరిగి ముడుచుకుని కూర్చుంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట, నువ్వు టార్జాన్గా మారిపోయి ఉంటావు, వెళ్ళు పర్వాలేదు అంటూ తాపీగా ఆమె పక్కన చేరి నడుం వాలుస్తూ దుప్పటి లాగబోయాడు. ఇదిగో, అలా చేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా గుడ్లురిమి చూస్తూ భర్తని బెదిరించింది. అదేమీ పట్టనట్టుగా అతను తన పని తాను చేసుకుపోయాడు. ఆమె కెవ్వున అరిచి అతని పక్కలో దూరి దుప్పటి నిండుగా కప్పుకుంది. అతను పకపక నవ్వాడు. మిమ్మల్ని అంటూ అతని మీద పడి రక్కబోయి తన స్థితి గుర్తొచ్చి అతని గుండెల్లోనే తలదాచుకుంది. అతను ఆప్యాయంగా ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు పిచ్చి పనులు చేసి ప్రమాదంలో పడతావేమో అని నాకు టెన్షన్ ఆలు అన్నాడు ఆమెని మరింత దగ్గరికి హత్తుకుంటూ. అప్పుడు చెప్పింది ఆమె, ఒక్క వివరం కూడా మర్చిపోకుండా అంతా చెప్పింది. అతను చాలాసేపు మాట్లాడలేదు. విభజించి పాలించడం ప్లాన్ బాగుంది అన్నాడు సాలోచనగా. పరధ్యాసగా తన చూపుడు వేలితో ఆమె నుండిపైన చెంప మీద సున్నాలు చుడుతూ ఉంటే ఆమె అతని అరచేతిలో ముద్దు పెట్టుకుంది. రేపు రాత్రికే వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి తప్పించే ఏర్పాట్లు చూడండి బావా. వాళ్ళు నిజంగా ప్రేమించుకున్నారో లేదో తెలియదు కానీ తిరిగి ఇక్కడికి వచ్చే సాహసం మాత్రం చెయ్యరు. ధనుష్కోటి దృష్టిలో వాళ్ళిద్దరూ తనని మోసం చేసి పారిపోయినట్టు. అతని కంటపడితే వాళ్ళు నరకం అనుభవిస్తారు. వాళ్ళని ఆ సైకోగాడు వదలడు. అలాంటి వాడి నుంచి రక్షించగలిగే సామర్థ్యం కేవలం మీకు మాత్రమే ఉంది. అది వాళ్ళకి తెలిసేలా చేయండి చెప్పింది అతని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంటూ. గుడ్ ఐడియా. వాళ్ళని మనం మన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. వాళ్ళకి రక్షణ ఇచ్చే నెపంతో మనం హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టచ్చు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడానికి వీలవుతుంది నవ్వుతూ భార్యని గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాడు. సూపర్. భర్తని మెచ్చుకుంది. ఆ తర్వాత ఇద్దరు పెద్దగా మాట్లాడుకోలేదు. వాళ్ళు నిద్రలోకి జారుకునేసరికి సూర్యభగవానుడు తన సప్తాస్వాలని అధిరోహిస్తూ తూర్పును ఉదయిస్తున్నాడు. ధనుష్కోటి భరతం పట్టే ప్లాన్ సిద్ధమైపోయింది. ఆ సాయంత్రం
పార్టీ కోసం ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మర్చిపోకండి.